సాధారణంగా మనుషులకు ప్రమాదకరమైన జంతువుల గురించి మాట్లాడేటప్పుడు పక్షుల ప్రస్తావన చాలా అరుదుగా వస్తుంది. కానీ ఆఫ్రికాలోని సబ్ సహకరాన్ ప్రాంతపు దట్టమైన అడవుల్లో ఈ అభిప్రాయాన్ని తలకిందులు చేసే ఒక పక్షి ఉంది. అది చాలా శక్తివంతమైతే నిశ్శబ్దంగా వేటాడుతుంది. కోతులు, జింకలు వంటి జంతువులతో పాటుగా కొన్ని భయానక సందర్భాల్లో మనుషులను కూడా వేటాడగలదు. ఈ పక్షిని క్రౌండ్ ఈగిల్ లేదా ఆఫ్రికన్ క్రౌండ్ ఈగిల్ అని పిలుస్తారు. కళేబారాలను తినే ఇతర జాతి పక్షులకు లేదా ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పెద్ద గద్దలకు ఇది భిన్నమైంది. క్రౌండ్ ఈగిల్ అడవుల్లో జీవించే ఒక భయంకరమైన వ్యూహాత్మక వేటగాడు. దశాబ్దాలుగా సేకరించిన ఆధారాల ప్రకారం మనుషులను వేటాడినట్లుగా నిర్ధారణ అయిన ఏకైక పక్షిగా ఇది తన తోటి గద్దల నుంచి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది కేవలం కట్టుకథ లేదా నిద్రపుచ్చే కథ కాదు. వాస్తవ ఫోరెన్సిక్స్ పరిశోధనలు, శాస్త్రీయ అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆఫ్రికాలోనే అత్యంత శక్తివంతమైన పక్షి. సబ్ సహారన్ ఆఫ్రికాలోని దట్టమైన అనారేలలో క్రౌండ్ ఈగిల్ ఒక భయంకరమైన వేటగాడిగా పేరొందింది. ఇది ఆ ఖండంలోని అతిపెద్ద పక్షి కానప్పటికీ అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పక్షి 3 నుంచి 5 కిలోగ్రాముల బరువు ఉంటుంది. రెక్కల విస్తీర్ణం 6 అడుగులకు పైగా ఉంటుంది. దీని అసలు బలం దాని మందపాటి కాళ్ళు, శక్తివంతమైన పదునైన గోళ్లతో ఉంది. ఈ గోళ్లు ఎంత బలమైనవంటే ఒక్క దెబ్బతో ఎర యొక్క పుర్రెను లేదా వెన్నుముకను చిత్తగొట్టగలదు.